అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. నా వాయిస్ వినిపిస్తుందండి? ఎస్, వినిపిస్తుంది అన్న. జై బాబా. జై బాబా. ముందుగా ప్రార్థన చేద్దామండి. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ప్రస్తుతం మనం ది సెవెన్ ఫోల్డ్ వీల్ అనే చాప్టర్ లో ఉన్నామండి, గాడ్ స్పీక్స్ లో. ఇందులో ఆల్మోస్ట్ మనం చివరికి వచ్చేసాం. సో నిన్నటి వరకు కూడా మనం ఈ 7 ఒక ఏదైతే ముసుగు సాధకుడి మీద వేసి ఉందో భగవద్ దర్శనం కాకుండా, ఆ ముసుగుకి 7 మడతలు ఉంటాయని, ఆ 7 మడతలు తొలగిపోయిన క్షణం అతను 5వ భూమికి చేరుకుంటాడని, ఆ 5వ భూమికలో ఉన్న ఆ యొక్క ముసుగును కూడా తొలగిస్తే అతను 6వ భూమికి చేరుకొని అక్కడ భగవంతుని ముఖాముఖి దర్శించుకుంటాడు, చూస్తాడు అని మనం చదువుకున్నాం. ఇంకా దానికి సంబంధించి ఇంకా వివరాలు, అంటే ఆ భూమికి నుండి 7వ భూమికి సాధకుడు వెళ్ళాలంటే అది సద్గురు యొక్క సహాయం చేత అది సాధ్యపడుతుంది. అలా 7వ భూమికి చేరుకునే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలు మనకు వివరిస్తూ ఉన్నారు బాబా. సో మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. నెక్స్ట్ జై బాబా సార్. నెక్స్ట్ నాదే అనుకుంటానండి, కళ్యాణ్ మాట్లాడుతున్నా. మీరే కదా, స్టార్ట్ చేయండి. రైట్. అయితే ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టుగా మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. 6వ భూమిక నుంచి ఆ అగాధాన్ని సద్గురు మీద అవతారుడి సహాయంతో ఆ యొక్క అగాధాన్ని దాటగలరు. దాటిన తర్వాత వచ్చే అనుభవం, నా వాయిస్ క్లియర్గా వినబడుతుంది కదా సార్? వచ్చే అనుభవం భగవత్ అనుభవం. అయితే డీటెయిల్డ్ గానే భగవత్ సాక్షాత్కారం, భగవత్ అనుభవం గురించి చెప్పుకున్నాం. 7th ప్లేన్ లో ఉండేది భగవత్ అనుభవం. ఆన్ ద 7th ప్లేన్, ద ప్లేన్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్, ద ఇండివిజువల్ merges into God and becomes God, a perfect one for all time and beyond all time. అయితే 7వ భూమికలో అనుభవం ఏంటి అంటే అనంత జ్ఞానం, శక్తి మరియు ఆనందం. ఈ అట్రిబ్యూట్స్ భగవంతుడికి మనం భగవంతుడి యొక్క 3 అట్రిబ్యూట్స్ కింద మనందరూ ఎన్నోసార్లు చదువుకున్నాం. అయితే ఈ జీవాత్మ ఈ 7వ భూమికలో, అంటే ఈ భూమికలో అడుగు పెట్టిన తర్వాత భగవంతుడితో ఏకమవుతాడు. భగవంతుడు అంటే భగవంతుడు అయిపోతాడు పరిపూర్ణ స్థాయికి. అది ఎప్పుడు ఎల్లకాలం, అలాగే కాలానికి అతీతం కూడా. ఎందుకంటే ఇల్యూజన్ దాటిపోయింది. ఇల్యూజన్ అనేది అంటే టైమ్, స్పేస్ ఇవన్నీ కూడా ఏముండవు. సో ఇది బియాండ్ టైం కూడా. ఇట్ ఈస్ దెన్ ఇమ్మెటీరియల్ వెదర్ ద ఫిజికల్ బాడీ రిమైన్స్ ఆర్ డ్రాప్స్. అయితే ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఆ అనంత అనుభవాలు ఎల్లకాలం నిరంతరం ఉంటాయి. కాబట్టి భౌతిక శరీరం ఉందా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం, దానితో సంబంధం లేదు. యాజ్ అ రూల్, ద గ్రాస్ షెల్ ఫాల్స్ విత్ ఇన్ అ షార్ట్ టైమ్ ఆఫ్టర్ రియలైజేషన్, బట్ ఇన్ సమ్ కేసెస్ ద ఫిజికల్ బాడీ హోల్డ్స్ ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. అయితే ఈ దైవ ప్రణాళిక ప్రకారం ఒక నియమం కింద చెప్పుకోవాలి అంటే, ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో దాన్నే గ్రాస్ షెల్ అన్నారు. అది ఈ భగవత్ అనుభవం పొందిన తర్వాత కొద్ది సమయానికి అది తానంత తానే అది రాలిపోతుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ ద ఫిజికల్ బాడీ హోల్డ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కానీ కొన్ని సందర్భాల్లో
ఆ భౌతిక శరీరం ఈ భగవత్ సాక్షాత్కారంతో పాటు కూడా దాంతో పాటు కంటిన్యూ అవుతుంది. దీస్ గాడ్ రియలైజ్డ్ వన్స్ ఆర్ నోన్ యాజ్ మజూబ్స్ ఆర్ బ్రహ్మీభూత్స్. అయితే ఈ నిన్న ఒక సందర్భంలో చెప్పుకున్నామండి, ఇలాగా భగవత్ అనుభవం పొందిన వారిని మజూబుల్ కానీ బ్రహ్మీభూత్ కానీ అంటాం. అంటే వీరికి శారీరక అంటే ఈ శరీరం అయితే ఉంది కానీ దాని యొక్క చైతన్యం లేదు, నిరంతరం కూడా ఆ భగవత్ అనుభవం ఆ దివ్యానందమే ఉంది. సో ఆ శరీరంతో సంబంధం లేదు. వారిని మజూబ్ లేదా బ్రహ్మీభూత్ అంటే ఈ సృష్టితోటి వారికి సంబంధం లేదు. ఇది పారాగ్రాఫ్ లో చెప్పారండి. ఇక్కడ వరకు ఏమైనా కామెంట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే డిస్కస్ చేయొచ్చు. కంటిన్యూ చేసేయండి. ఓకేనండి. అయితే ఒక్క విషయం అండి, ఇక్కడ భౌతిక శరీరం తోటి సంబంధం ఇమ్మెటీరియల్ అన్నారు. ఎందుకంటే ఒక సాధనం కింద ఈ గ్రాస్ బాడీని జీవాత్మ వాడుకుంటా వచ్చింది అనుభవాల పరంగా. ఆ తర్వాత ఆ సంస్కారాల నిర్మూలన గురించి, ఇన్వల్యూషన్ గురించి, ఆ తర్వాత ఆ క్రియేషన్ లోనే ఆ మాయలోనే జర్నీ ముందుకు వెళ్తుంది. దాన్ని సస్టైన్ చేయడానికి ఈ యొక్క శరీరం అవసరం. ఆ తర్వాత ఒక్కసారి ఈ భగవత్ అనుభవం పొందిన తర్వాత ఇంకా ఏ మాధ్యమంతోని పని లేదు. సో ఈ గ్రాస్ శరీరం ఉందా లేదా అనేది సంబంధం లేనే లేదు. ముందుకు వెళ్దామని నెక్స్ట్ పారాగ్రాఫ్. అగైన్ ఓన్లీ by the direct and personal help of a perfect master does one among those realized ones return to the level of ordinary man, regaining consciousness of all the spheres, that is gross, subtle and mental, yet retaining at the same time full God consciousness. అయితే కొద్ది అరుదైన సందర్భాల్లో మటుకు డైరెక్ట్ మరియు పర్సనల్ హెల్ప్ అన్నారు. ఒక సద్గురువు యొక్క నేరుగా మరియు వ్యక్తిగతంగా అందే సహాయం ద్వారా ఏ జీవాత్మ అయితే భగవత్ అనుభవాన్ని పొందుతుందో మళ్ళీ మానవ చైతన్యాన్ని తిరిగి పొందగలదు. అంటే ఏకకాలంలో భగవత్ చైతన్యము, భగవత్ అనుభవం, అలాగే ఈ క్రియేషన్ కాన్షియస్నెస్ అంటే భౌతిక శరీరం అనగా ఈ భువనాల్లో గ్రాస్, సటిల్, మెంటల్ ఈ వీటి యొక్క కాన్షియస్నెస్ కూడా ఏకకాలంలో వచ్చేస్తుంది. హీ ఈస్ దెన్ ద మ్యాన్ గాడ్, ద పర్ఫెక్ట్ మాస్టర్, సద్గురు ఆర్ కుతుబ్. అయితే ఇలాగా మానవుడు ప్రయత్నం ద్వారా అలాగే ఒక సద్గురువు యొక్క సహాయం పొందిన తర్వాత ఎప్పుడైతే ఆ పరిపూర్ణత స్థాయికి చేరుకుంటాడో, ఆ పరిపూర్ణ స్థాయిని ఒక సద్గురు ఒక సందర్భంలో మనం దీని ప్రస్తావన తెచ్చుకున్నామండి. సద్గురు ఎవరు అంటే వేరొకరిని అదే సద్గురు స్థాయికి అంటే తన ఉన్న స్థాయికి సహాయం చేయగలడు. పర్ఫెక్ట్ మాస్టర్ తనే ఆ సద్గురు అని. సో అలాగా ఈ మానవుడు ఈ ప్రయాణం ద్వారా మెట్లు ఎక్కి ఆ సద్గురు స్థాయికి చేరుకుంటాడు. సద్గురువు యొక్క సహాయంతో తను కూడా సద్గురు అవ్వగలడు. అయితే ఇందులో ఫస్ట్ సెంటెన్స్ కీ అండి. అందులో ఓన్లీ బై ద డైరెక్ట్ అండ్ పర్సనల్ హెల్ప్ ఆఫ్ అ పర్ఫెక్ట్ మాస్టర్. ఈ భగవత్ అనుభవం పొందిన వారిలో కొంతమంది మటుకే ఇటువంటి అనుభవాన్ని పొందగలరు. వారిని సద్గురు, వేదాంతంలో సద్గురు, సూఫీజంలో కుతుబ్ అని అంటారు. ఇక్కడ ఏమైనా డిస్కస్ చేయాలంటే చేయొచ్చండి, లేదంటే సమరికి వెళ్దాం. జై బాబా. ఎవరైనా మాట్లాడతారు? దేబాబా అండి, ఓన్లీ ఒక్కరికే అవుతుందని రాస్తున్నాడండి. ఓన్లీ పర్ఫెక్ట్ మాస్టర్ డస్ వన్ ఫ్రమ్ అమాంగ్ ది గాడ్ వన్స్ రిటర్న్స్ టు ది లెవెల్ ఆఫ్ ఆర్డినరీ మ్యాన్. ఒక్కరికి మాత్రమే ఇవ్వగలరా ఆయన?
అలాగనే ఉంది సార్. ఓన్లీ బై ద డైరెక్ట్ అండ్ పర్సనల్ హెల్ప్ ఫ్రమ్ అ పర్ఫెక్ట్ మాస్టర్ డస్ వన్ అమాంగ్ దోస్ రియలైజ్డ్ వన్స్, దోస్ గాడ్ రియలైజ్డ్ వన్స్ రిటర్న్స్ టు ద లెవెల్ ఆఫ్ ఆర్డినరీ మ్యాన్. అవును. దేవ క్వశ్చన్స్ ఏవి లేవంటే సమాప్ చేయమని అడుగుతామండి. ఐశ్వర్య గారు సమ్మరైజ్. జై బాబా అండి. 6వ భూమిక వరకు నిన్న చదువుకున్నామండి మనం. ఇక 6 నుంచి 7వ భూమికలోనికి వెళ్దాం. అంటే ఇల్యూషన్ని దాటి సత్యంలోనికి, పరమాత్మ రాజ్యంలోకి అడుగుపెట్టడం. అది కేవలము సద్గురువు యొక్క సహాయంతో మాత్రమే సాధ్యము అని నిన్న చదువుకున్నాం. అంచేత 7వ భూమిక అంటే అది భగవంతుడికి సంబంధించిన భూమిక. అక్కడ భగవంతుని అనంత లక్షణత్రయము, అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము, ఇవి అతని లక్షణాలుగా ఉంటాయి. అంటే ఇక అతడు భగవంతునిలో లీనమైపోయి తన వేరపాటు అస్తిత్వాన్ని పోగొట్టుకొని భగవంతుడే అయిపోతాడు. అది ఇక శాశ్వతంగా అది మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోడిక ఆ భగవత్ చైతన్యమును. ఇక అతను శరీరంతో కొనసాగుతాడా, ఆ శరీరంలో ఎంతకాలం ఉంటాడు అనేటువంటిది అతనికి సంబంధించి అప్రస్తుతం. అసలు అది సబ్జెక్టే కాదు. కానీ దైవీ ప్రణాళికలో అది అవసరం. అది తర్వాత పాయింట్లో డిస్కస్ చేస్తున్నారు బాబా. అతనికి సంబంధించి దేహం ఉన్నా దేహం లేకపోయినా అతని అనుభవము అనంతముగా శాశ్వతముగా కొనసాగుతూ ఉంటుంది అన్నారు. సర్వసాధారణంగా కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో ఆ భగవద్ అనుభవం పొందిన తర్వాత ఈ స్థూల శరీరము మిగిలిన అన్ని శరీరాలు కూడా రాలిపోతాయి అతనికి. అయితే అతని పరిస్థితి సాధారణంగా ఏంటి, నేను భగవంతుణ్ణి అనే ఒకే ఒక్క అనుభవము అతనికి ఉంటుంది. తన స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, మానసిక శరీరం కానీ అతనికి ఎరుక ఉండదు. అంచేత అవి ఉన్నా లేకపోయినా అతనికేం తేడా పడదు. సర్వసాధారణంగా అవి 3-4 రోజుల్లో రాలిపోతాయి. అయితే కొన్ని అరుదైన సందర్భాలలో ఆ భౌతిక శరీరము కొనసాగుతూ ఉంటుంది. అది చాలా కాలం పాటు. మనం చదువుకున్నాం గతంలో 56 మంది శివాత్మలు అన్నారు, పర్ఫెక్ట్ వన్స్ అన్నారు. వాళ్ళు భగవద్ అనుభవం పొందిన తర్వాత కూడా భౌతిక శరీరముతో ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు అన్నారు కదా. వాళ్ళందరూ రోబోల్లాగా వాళ్ళ శరీరంతో ఏమాత్రము సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళని మజూబులని, బ్రహ్మీభూతులని పిలుస్తూ ఉంటారు. అది వీళ్ళే తర్వాత రకరకాలైనటువంటి బాధ్యతలు నెరవేర్చడానికి రకరకాల పేర్లతో పిలుస్తాం. అది తర్వాత మనం చూసుకుందాం. అది అయితే దైవీ ప్రణాళిక ప్రకారము ఈ 56 మంది పెర్ఫెక్ట్ వన్స్లో ఒక 5గురిని సద్గురువులుగా బాధ్యత వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. 5. అయితే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బాధ్యతని స్వీకరించరు. ఒక సద్గురువు, అప్పటికే ఒక సద్గురువు ఉన్నాడు కదా, అతని యొక్క సాంగత్యము మేరకు వీళ్ళు తిరిగి మళ్ళీ వీళ్ళని ప్రపంచ చైతన్యంలోకి బలవంతంగా తీసుకొచ్చి స్థూల చైతన్యము, సూక్ష్మ చైతన్యము, మానసిక చైతన్యము తిరిగి పొందేలా చేసి అప్పుడు ఈ బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తారు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే అతను దాటేసి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రాపంచిక చైతన్యాన్ని తిరిగి పొందుతాడు అతడు. అయితే ఒక్కటి మర్చిపోకూడదు, ఒకసారి భగవత్ చైతన్యం పొందాక అందులో ఎటువంటి మార్పు ఉండదు. అంచేత వెనక్కి వచ్చాడంటే దాని అర్థం భగవత్ చైతన్యాన్ని వెంట ఉంచుకొని తిరిగి ప్రపంచం యొక్క చైతన్యంలోనికి వచ్చాడు అన్నాడు. అతన్ని మ్యాన్ గాడ్, అది మానవ దైవము, సద్గురువు, కుతం అని అంటారు. ఇది సార్. జై బాబా. జై బాబా.
సార్ ఈ బ్రహ్మీభూతులు ఫిజికల్ గా ఒక సుమారుగా ఎంత కాలం ఉంటారండి మామూలుగా? అది దైవీ ప్రణాళిక ప్రకారం ఉంటుందండి. ఎందుకంటే ఒక్క నిమిషం, ఈ 56 మందిలో 5గురే సద్గురువులు అవుతారు కదా. ఈ 51 మంది వెయిట్ లిస్టెడ్ వాళ్ళు. అవసరం ఉంటే సద్గురువులు అవుతారు, లేకపోతే వాళ్ళు మామూలుగా వాళ్ళ దేహం వదిలేసి వెళ్ళిపోతారనమాట. అంటే సుమారుగా జనరల్ గా పర్ఫెక్ట్ మాస్టర్ అవుతారు ఈ భూమి మీద ఉండే అంత ఏజ్ ఉంటారా? అంటే దే లివ్ మోర్ ఇయర్స్ అని అంటే ఉద్దేశం మజూబ్స్. అలా ఇక్కడైతే మరి అది అలా బాబా చెప్పినటువంటి నాకు తారసపడలేదండి. మరి ఎక్కడనే చెప్పారేమో నాకు తెలియదు. నాకు తెలిసిన పరిమిత జ్ఞానంలో అయితే వాళ్ళు వెయిట్ లిస్టెడ్గా ఉంటారంతే ఆ ప్రణాళికలో. అంటే వాళ్ళు బాడీ డ్రాప్ చేస్తారు కదా. మరి డ్రాప్ చేయొద్దు, ఎప్పుడొకప్పుడు చేసేస్తారు కదా. అయితే 56 మందిలో ప్రతి ఒక్కడు సద్గురు అయి తీరతాడు అనేటువంటి స్టేట్మెంట్ నేను చదవలేదంటున్నా. ఓకే అండి, జై బాబా. జై బాబా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు 56 మంది శివాత్మలు ఉంటారు కదండి, వాళ్ళ టర్న్ రాకపోతే వాళ్ళు మామూలుగా అక్కడ బాడీ డ్రాప్ చేసేయడానికి కారణం ఏముంటది? ఛాన్స్ రాకపోవడమేనా, లేకపోతే ఇంకేమైనా డిసైడ్ చేస్తుందా వాళ్ళని? ఆ విషయం సంస్కారాలనే ప్రసక్తి లేదు కదా అక్కడికి వచ్చాక. అంతే అండి, అంటే దైవీ ప్రణాళికే నడుపుతుందండి వాళ్ళని. ఓకే, నాకు తెలిసి అది ఇంకా డీటెయిల్స్ చదివిన వాళ్ళు ఉంటే తెలియదు, నాకు తెలిసినంత వరకు ఇది. ఓకే, జై బాబా. జై బాబా. చాలా థింగ్స్ విమ్ వచ్చినప్పుడే విమ్లోనే నిర్ణయించబడతాయని ముందర చెప్పారు కదా చాలా దగ్గరలో. మ్యాక్సిమం అంటే ఎవరి ప్రయాణం ఎలా ఉండాలి, ఏ ఆత్మ సద్గురు అవ్వాలి, అంటే ఏ ఆత్మ ఎలా ప్రయాణం చేయాలో అన్నదే నిర్ణయించబడినప్పుడు ఎవరు సద్గురు అవ్వాలో కూడా నిర్ణయించబడి రైట్. క్రియేషన్ పాయింట్ లోనే బ్రాండ్ అవుతుంది అది బాబా చెప్పారు ఆల్రెడీ మనం చదువుతున్నాం. డివైన్ ప్లాన్ అంటే అవన్నీ ఇంక్లూడెడ్ అనే నా ఉద్దేశం. అవునండి, దైవీ ప్రణాళిక. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే, నెక్స్ట్ రాధ గారు మీరు చదువు. Where there is a light, darkness is no more. Where there is a knowledge, ignorance is absent. And as the force, the veil and the valley of separations are all in the domain of ignorance. A perfect master, who is the son of all knowledge, can, in the twinkling of an eye, impart God realization to anyone he chooses. ఇక్కడ ఫైనల్ గా ఈ అన్ని భూమికలు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా బాబా కన్క్లూజన్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే వెలుతురు అనేది ఉంటుందో అక్కడ అసలు చీకటి అనేది ఉండదు. ఎంతవరకు ఏదైతే ఉందో అజ్ఞానంలో ఉన్న ఇది ఆ రాతి స్థితి నుంచి ఈ ముసుగులు, అలాగే ఈ వేరు చేసేటటువంటి పెద్ద అగాధము, ఈ మడతలు, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకున్నాం ఈ 7వ భూమిక వరకు, ఇవన్నీ కూడా ఎక్కడ అజ్ఞానం నుండి వచ్చినటువంటి, అంటే ఈ మాయ యొక్క ఈ పరిధిలోనే ఉంటాయి అనేది చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా అజ్ఞానం యొక్క పరిధిలోనే ఉంటుంది, జ్ఞానం కాదు. అంటే ఎప్పుడైతే ఆ వెలుతురు అనేది వస్తుందో అప్పుడు ఈ మా చీకటి అనేది ఎలాగైతే పోతుందో, అలాగే ఎప్పుడైతే ఈ భగవద్ అనుభవం అనేది పొందడం అనేది జరుగుతుందో అంతవరకు కూడా ఈ అజ్ఞానంలోనే ఉండడం అనేది జరుగుతుంది. అంటే అది ఎంతవరకు ఉంటుందంటే ఆ అజ్ఞానము 6వ భూమిక వరకు కూడా ఈ మాయ, ఈ ముసుగు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా అజ్ఞానం యొక్క పరిధిలోనే ఉంటుంది అనేది చెప్తున్నారు. కాబట్టి ఈ సర్వజ్ఞానానికి ఎవరు అధిపతి? ఈ సూర్యుడు. అంటే ఈ సూర్యుడను మన ఆ వెలుగు దేనికి ఆధారం ఏదనే చెప్పుకుంటున్నాం, ఈ సూర్యుడు అంటున్నాం కదా. ఈ సూర్యుడు అంటే ఈ పరిపూర్ణ గురువు, ఈ సర్వజ్ఞానానికి అధిపతి అతనే కదా. అతను ఆ పరిపూర్ణ గురువు తాను ఎంచుకున్న ఎవరికైనా, ఇందాక ఎవరైతే ఈ మజూబులు అనుకున్నాం కదా, వీళ్ళలో ఎవరికైనా గాడ్ రియలైజేషన్ అనేది ఇవ్వాలనుకుంటే అది
క్షణకాలంలో ఆ రెప్పపాటులో ఆ భగవద్ అనుభవాన్ని ప్రసాదించగలడు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ దాని గురించి ఇంకా మనం ఎక్కువగా చదవాలి, తెలుసుకోవాలనుకుంటే ఆ బీమ్స్ ఫ్రమ్ మెహర్ బాబా అండ్ ది స్పిరిచువల్ పనోరమా ఆ టాపిక్ అందులో నుండి ఆ బుక్ లో నుంచి ఇంకా దాని గురించి మనం చదవచ్చు అని చెప్తున్నారు. ఇంకా అదే విధంగా ఈ లెజెండ్ హ్యుమానిటీ గురించి కూడా అందులో కూడా ఇచ్చారనేది చెప్తున్నారు. లాస్ట్ పేర కంటిన్యూ చేసినా సార్. చేసి God alone is real, and as we are permanently lodged in the divine beloved, we are all one. ఇంకా చివరి కన్క్లూజన్ లో ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఒక్కడే సత్యము, మరియు మనం శాశ్వతంగా ఆ దైవీ ప్రీతంలోనే ఉండడం వలన మన అందరము ఒక్కటే. అంటే ఇన్ని ముసుగులు, ఇంత వేర్పాటు, ఇదంతా మనం చూస్తున్నది ఇదంతా కూడా మాయలో ఉందే. కానీ మన ఏది సత్యం అంటే భగవంతుడు ఒక్కడే సత్యం. మనందరం కూడా ఎందులో ఉన్నామంటే అతను మనందరం కూడా ఒకటే అనేది ఇక్కడ చెప్తున్నారు. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడుతారు? పెర్మనెంట్లీ లాడ్జ్ అంటే ఏంటో సార్? పర్మనెంట్ గా ఇంకా అక్కడే ఉండిపోతామనండి. జై బాబా. అంటే శాశ్వతంగా అతనులోనే ఉన్నాము కదా సార్, అది పర్మనెంట్ గా ఇంకా ఎక్కడికో మళ్ళీ సపరేట్ గా వెళ్ళి రావడం అనేది జరగదు. అందులోనే ఉంది, నీటిలోనే ఉన్నాము. అంటే సముద్రంలోనే ఉంటుంది, అది ఇంకో సపరేట్ గా ఎక్కడికి వెళ్ళదు కదా. అలాగా అందులోనే ఉంది. కాకపోతే ఏంటంటే వేర్పాటు భావన అనేది ఉంది. ఎక్సలెంట్. లక్ష్మణ్ చెప్పేస్తానే మళ్ళీ సమ్మరీ. ఓకే. ఇక్కడ సద్గురు యొక్క ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఈ పేరాలో చెప్తున్నారండి బాబా. ఆయన సూర్యుడు వంటివాడు. సో సూర్యుడు ఉన్న చోట చీకటికి తావులేదు. అంచేత ఆయన జ్ఞానానికి అధిపతి. అంచేత ఆయన ఉన్నప్పుడు అజ్ఞానమునకు తావు ఉండదు అని ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అంచేత ఈ ముసుగులో ఉన్నటువంటి పొరలు, ఈ అగాధమైనటువంటి ఈ 6వ భూమికకు 7వ భూమికి మధ్య ఉన్నటువంటి ఈ లోతు, ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క పరిధిలోనే ఉంటాయి. అంచేత సద్గురువు యొక్క ఆ కృప ఒక్కసారి ప్రసరించినప్పుడు ఒక్క కను మూసి తెరిచేలోగా ఎవరికైనా సరే ఆయన ఎంచుకుంటే గనక భగవద్ అనుభవాన్ని ప్రసాదించేయగలడు. అంటే ఆయన యొక్క సామర్థ్యం గురించి చెప్తున్నారు, సద్గురువు యొక్క సామర్థ్యం గురించి. అది చివరిలో బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడు ఒక్కడే సత్యము. అది మనమంతా ఆ భగవంతునిలో శాశ్వతముగా ఉన్నాం కాబట్టి మనమందరం ఒక్కటే అయి ఉన్నాము అని ఇక్కడ బాబా చెప్తున్నారు. జై బాబా. జై బాబా. జై బాబా. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ జై బాబా అండి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు అవతారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు రికగ్నైజ్ చేస్తాడు భగవంతుడు భూమి మీదకి వచ్చిన విషయాన్ని? 1, 2, 3, 4, 6, 7 భూమికలు ఉన్న వాళ్ళు. క్వశ్చన్ క్లారిటీ లేదండి, ఒక్కసారి. అదేనండి, భగవంతుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు, అదే రాముడిగా కృష్ణుడిగా ఇప్పుడు మెహర్ బాబాకి వచ్చినప్పుడు ఈ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఇలా భగవంతుడు భూమి మీదకి వచ్చినట్లు? మరి తెలియాలి కదా, ఎందుకంటే అవతార పురుషుడు మొత్తము భౌతిక స్థాయిలో ఎలాగైతే పనిచేస్తారో సూక్ష్మ స్థాయిలో మానసిక స్థాయిలో కూడా పనిచేస్తూనే ఉంటాడు ఆయన. అందరూ అని చెప్పలేవండి. అదే ఇప్పుడు ఆయన యొక్క పాత్ర అంటే బాధ్యతను పోషించడంలో స్థూల భూమికలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, సూక్ష్మ భూమికలో అందరూ ఉన్నారు,
మానసిక భూమికలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు, ఆయన బాధ్యత కదా. సో వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి, వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళు తప్పకుండా ఆయన్ని గుర్తించగలుగుతారు. ఇప్పుడు మనం స్థూల భూమికలో అందరూ గుర్తించగలిగామా? లేదు, అలాగే వాళ్ళకి అంతే, వాళ్ళకి కూడా అంతే, కొంతమందికే తెలుస్తుంది. మస్తు కార్యక్రమాలన్నీ అలా, మస్తు కార్యక్రమాలు కొంతమంది మస్తులు గుర్తించేవారు కదండి బాబాని, కొంతమంది గుర్తించేవారు. కొంతమంది గుర్తించారు. ఓకే సార్, జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారు? ప్రీవియస్ పారాగ్రాఫ్ మాట్లాడేటప్పుడు మజూబ్లు ఎవరు అవుతారు, ఎన్ని రోజులు బాడీ డ్రాప్ చేస్తారని డిస్కస్ చేసేటప్పుడు డివైన్ ప్లాన్ లో భాగంగా విమ్ వచ్చేటప్పుడే అంతా డిసైడ్ అవుతుంది అని చెప్పారు కదా. అన్ని ఆత్మలు సేమ్ అయినప్పుడు సో కొన్ని మాత్రమే సద్గురులు అవ్వటం, కొన్ని మాత్రమే మజూబ్ స్టేట్ లో ఉండిపోవటం అనేది ఆత్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు అవుతుంది. ఆల్ సోల్స్ ఆర్ వన్, బట్ ఈ డిస్క్రిమినేషన్ అనేది ఏ బేస్ లో చూస్తున్నారో అన్ని ఒకటే అయినప్పుడు, ఏ బేస్ లో బిమ్ టైంలో జరుగుతుంది, అన్ని సేమ్ కదా, బట్ డిస్క్రిమినేట్ అవుతున్నాయి. కొన్ని సద్గురు స్టేట్ లో, కొన్ని మజూబ్ స్టేట్ లో. సో ఫస్ట్ సోల్ అంటే అవతారుడు కాబట్టి ఓకే, దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. రిమైనింగ్ ఆల్ సోల్స్ డిస్క్రిమినేట్ అవుతున్నాయి కదా, ఎట్లా? మీరు థియరిటికల్ క్వశ్చన్ అడిగారు కాబట్టి థియరిటికల్గానే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఒకటి ఏంటంటే, అసలు డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేదు, ఉన్నదే ఒకటని చెప్తున్నప్పుడు ఇది అంత ఇమాజినేషన్ అన్నప్పుడు కదా, మనం దాన్ని ఊహించుకొని దాన్ని ఒక ఇష్యూ కింద తయారు చేసుకొని డిస్కస్ చేయవలసిన అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇదంతా ఇమాజినేషన్లోనే నడుస్తుంది. ఇట్ ఈస్ నాట్ రియల్, ఆల్ ఆర్ వన్ అని కదా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇది అంతా నడిచేది స్వప్నంలోనే కదా. ఈ స్వప్నానికి కూడా ఒక మోడస్ ఆపరాండి ఉండాలి కాబట్టి డివైన్ ప్లాన్ వచ్చింది. ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు కదా. ఇల్యూషన్ కాదు కదా, గాడ్ రియలైజేషన్ రియల్ కదా. గాడ్ రియలైజేషన్ లో ఒకే ఒక్కడు ఉంటాడు, ఇంకెవరు ఉండరు అక్కడ కదా. ఒకే ఒక్కడు ఉండేది అక్కడ. సార్ సౌండ్ ప్రాబ్లం, సౌండ్ కొంచెం. ఎవరైనా మాట్లాడుతున్నాను, సౌండ్ లేకపోతే మ్యూట్ లో ఉండండి. మాట్లాడుతున్నారు ఎవరో? అదే చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నాను. వాసు గారేనండి? వాసు గారే అది సరే. ఎందుకంటే మనం థియరిటికల్గా మనం దీని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయే బదులు ఎక్కడా ఎవరికి డిస్క్రిమినేషన్ జరగటం లేదు, సరే అంత ఉన్నది ఒకడే కదా. ఆయన ఇమాజినేషన్. ఇప్పుడు నేను అవతారుడు కాలేదు, ఫస్ట్ సోల్ అవతారుడు అయింది, డిస్క్రిమినేట్ అయింది కదా. ఒక సోల్ సద్గురు అవుతుంది, సోల్ సద్గురు కాలేదు. అదే ఒక సోలే అవతారుడు అయింది కాబట్టి మిగిలిన వాళ్ళు అందరూ అవతారులు అవ్వలేదు అంటారు. మరి డిస్క్రిమినేట్ అయినట్టే కదా ఆబ్వియస్. కరెక్ట్. ఏమన్నా ఉపయోగం ఉందంటున్నాను ఈ డిస్కషన్ వల్ల? అవునండి, అంటే నేను అడుగుతున్నా, అంటే దానికి సమాధానం సరిపోతుందేమో అనుకుంటున్నాను. మనమేం వర్రీ అవ్వక్కర్లేదు అంటున్నాను. మనం ముందుకు వెళ్ళడానికి అది ఏ రకంగానూ ఉపయోగపడది చర్చ అంటున్నాను సార్. ఇమాజినరీ క్వశ్చన్స్ ఇవన్నీ కదా. అసలు అక్కడ ఏమీ లేదు, నో డిస్క్రిమినేషన్, ఉన్నది ఒక్కడే కదా. జై బాబా సార్. జై బాబా. లక్ష్మణ్ సమాప్తి చేయడానికి ట్రై చేస్తానండి, దయచేసి. టైం అయిపోతుంది. సో ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిందండి. ఈ చాప్టర్ యొక్క సమ్మరీ నాగేశ్వరరావు గారు ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత మనం పార్ట్ 8 లోకి ఎంటర్. జై బాబా సార్, సమ్మరీ చెప్పండి. జై బాబా. అంటే 7-fold వీల్, 7 మడతలు ఉన్నటువంటి ముసుగు అనే చాప్టర్. బాబా ఎక్కువగా కబీర్ అనేటువంటి సద్గురువు మహాకవి, ఆయన వ్రాసినటువంటి గ్రంథము కబీర్ వాణి నుంచి ఆయన సేకరించారు.
ఈ చాప్టర్లో ఎక్కువ విషయాన్ని. అతడు సద్గురువు, మహాకవి కూడా. బాబా అన్నారు, ఆ కారణంగా అతడు సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి ఆసక్తి కలిగించేలా అనేక విషయాలు ఈ పద్య గ్రంథంలో చక్కగా వివరించాడు కబీర్ అన్నారు. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో చాలా ఉన్నతి సాధించినటువంటి యోగులు ఉన్నారు. అంటే తన శరీరాన్ని గాలిలో తేలిపోయేలా చేయగలరు, నీటి మీద నడిచే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చేసే ఈ అద్భుతాలు ఏవి కూడా ఆ వ్యక్తి సాధించిన పురోగతికి రుజువులు అని మనం అనలేము అని రామకృష్ణ పరమహంస కథ కూడా చెప్పారు. మనం చెప్పుకున్నాం క్లుప్తంగా. రామకృష్ణ పరమహంస ఆ గంగానది ఒడ్డున వేచి ఉన్నాడు. తన యోగశక్తిచే చాలా జ్ఞానాన్ని సంపాదించిన ఒక వ్యక్తి ఈయన్ని కలవడానికి వచ్చాడు. ఈ నది ఒడ్డున వేచి ఉన్నటువంటి ఈయన్ని చూసి వెనక ఉన్న శిష్యుని అడిగాడు, ఎందుకు వెయిట్ చేస్తున్నాడు ఈయన అని. వరదగా ఉంది కదా, పడవలు తక్కువ ఉన్నాయి, ఆ పడవ కోసం వెయిట్ చేస్తున్నారు, క్రాస్ చేసి అవతలకు వెళ్ళాలి. వెంటనే ఇతనికి ఇంప్రెషన్ పోయింది ఆయన మీద. ఇదేంటి, ఒక సద్గురువు అయి ఉండి ఇలా పడవ కోసం వెయిట్ చేయడం అతనికి చాలా చిన్నతనంగా అనిపించింది. సో తనకున్నటువంటి శక్తులను ప్రదర్శించడానికి ఆ నది మీద ఇటు నుంచి అటు నడిచి, తిరిగి అటు నుంచి ఇటు నడిచి ప్రదర్శించాడు తన అద్భుతాలని. రామకృష్ణ పరమహంస అన్నాడు, మీరు ఎవరండి అని అడిగారు. నేను చాలా ఉపాసనలు చేసి విపరీతమైన శక్తి సంపాదించాను అని అన్నాడు. ఎలా సంపాదించావు అన్నాడు. 14 ఏళ్ళు 16 ఏళ్ళు దీక్ష చేశానన్నాడు. అయ్యయ్యో అన్నాడు రామకృష్ణ. ఏమిటంటే, కానీ కంటే తక్కువ డబ్బులు తీసుకొని పడవవాడి యువతల నుంచి అవతలకి దాటిస్తున్నాడు కదా, దానికి 14-16 సంవత్సరాలు వేస్ట్ చేసావా అన్నాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట. అది అతని ఆధ్యాత్మిక పురోగతికి అదేమీ రుజువు కాదు సుమా అన్నారు. అలాగే ఇక్కడ కబీర్ చెప్తున్నది ఏంటంటే, ప్రదర్శన అనేటువంటిది ప్రేమకు అవమానము. అది నిజానికి ఒకని అధమమైన కోరికల మీద ఒకడు నియంత్రణ సాధిస్తే అదేం చిన్న విజయం కాదు. నీటి మీద నడిచేయక్కర్లా, ఇది కూడా చిన్న విజయం ఏమీ కాదు. అయితే కోరికలన్నింటినీ మంచి కోరికలుగా మార్చేసుకోవడం ఇంకా గొప్ప విజయం అవుతుంది. అసలు కోరికలను శాశ్వతంగా దహించేసుకోవడం అన్నిటికంటే అత్యంత గొప్పదైన విజయం అవుతుంది. అయితే ఒక్క దైవీ ప్రేమ ద్వారా మాత్రమే ఇలా కోరికలను దహించి వేసుకోవడం సాధ్యము. కానీ అలా దహింపబడుతూ ఉన్నప్పుడు ఎటువంటి పొగ రాకుండా, అంటే కనీస ప్రదర్శన లేకుండా ఆ పని జరుగుతుంది అన్నారు. ఇంకా కబీర్ చెప్పిన మరొక విషయం బాబా ప్రస్తావించారు. కళలతో పోల్చి చూసినప్పుడు భౌతిక జీవనము వాస్తవం అవుతుంది కదా. అలాగే మార్గం అనే వాస్తవంతో పోల్చి చూసినప్పుడు ప్రపంచము, ఈ ప్రపంచంలో గడిపే జీవితము, ఇవన్నీ డొల్లలైన కళల్లాంటివి. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచము యొక్క అనుభవాలు ఏ విధముగా పూర్తిగా భ్రాంతిమయము, అలాగే సత్యము వైపు నడిపించే ఆధ్యాత్మిక మార్గము కూడా ఈ భ్రాంతిలో భాగమే. అయితే ఈ రెండిటికి చిన్న తేడా ఉందన్నారు. ప్రపంచములో నువ్వు అనుభవించే భ్రాంతి అసత్యమైన భ్రాంతి, కానీ ఆధ్యాత్మిక మార్గములో కూడా భ్రాంతి అంటున్నాము, ఇది నిజమైన భ్రాంతి. కానీ భగవంతుడు అనే సత్యంతో పోల్చి చూస్తే రెండూ కూడా భ్రాంతులే సుమా అన్నారు. జ్ఞానం సంక్రమించగానే అజ్ఞానం తొలగిపోతుంది. అంటే అజ్ఞానము కొనసాగినంత కాలము జ్ఞానము సంక్రమించదు. అయితే సద్గురువులు అనాదిగా మనం చూస్తూ ఉంటే ఈ అజ్ఞానాన్ని ముసుగుతో పోలుస్తారు. ఉదాహరణకు బాబా హఫీజ్ని ఎంచుకున్నారు, ఆయనకి ఇష్టమైనటువంటి సద్గురువు. ప్రేమికుడికి ప్రియతముడికి మధ్య అసలు ఎటువంటి అడ్డంకి లేదు, కానీ నీవు అనేది మాత్రము ఒక అడ్డంకిగా తయారైంది. అంచేత
నీవు ప్రియతముణ్ణి ముఖాముఖి చూడాలి అంటే ఈ నేను అనే ముసుగును తొలగించుకో అని ఆయన హిందీలో చెప్పినటువంటి, అదే ఉర్దూలో చెప్పిన ఒక కప్లెట్ కూడా చెప్పారు, ఘుంగట్ అని. మన ఉత్తర భారతంలో స్త్రీలు తల మీద ధరిస్తారు కదా ఇలా ఒక చీరను, ఆ చీరకు 7 ముడతలు ఉంటాయి అని బాబా చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ప్రేమికునికి ప్రియతమునికి మధ్య ఉన్న ముసుగుకు 7 ముడతలు ఉంటాయి. ఒక్కొక్క ముసుగుని తొలగించడం అంటే ఒక్కొక్క భూమికలో ప్రవేశించడంతో సంబంధం ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి అన్నారు బాబా. ఉదాహరణకు ఒక ముసుగు గురించి చెప్పారు. ఈ ముసుగుకి 7 రంగులు కలిగినటువంటి 7 ముడతలు ఉంటాయి మొత్తం. ప్రతి ముడతకు ఒక ముడి ఉంటుంది కదా. ఈ రంగులు ఒక మూల కోరికను సూచిస్తాయి, ఒక్కొక్క రంగు కూడా. అది ఇవి ముఖంలోని 7 రంధ్రాలు ఉన్నాయి కదా, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులు, 1 నోరు, వీటితో సంబంధము కలిగి ఉంటాయి అన్నారు బాబా. మానవుడు ఈ సృష్టి అంతటినీ ఆయనే తయారు చేశాడు. అంచేత మానవుణ్ణి తయారు చేసినప్పుడు తన ప్రతిరూపంగానే మానవుణ్ణి తయారు చేశాడు అన్నారు బాబా. నడినెత్తి అంటే శిరస్సు పైపాగం, అది విజ్ఞాన భూమిక లేదా బ్రహ్మపీఠం అని చెప్పారు. అలాగే నుదురు ఫాలభాగం, అది దివ్యత్వానికి ప్రవేశ మార్గం అని చెప్పారు. అలాగే కనుబొమ్మల మధ్యలో కొంచెం పైన మనం బొట్టు పెడతాం కదా, ఆ స్థానాన్ని అంతర్నేత్రము అంటే 3వ కన్ను అంటాం కదా, అది ఉండే ప్రదేశము అన్నారు. ఈ ముసుగుకున్నటువంటి ముడతలన్నీ తొలగిపోయాక ఈ అంతర్నేత్రం ద్వారానే భగవంతుణ్ణి ముఖాముఖి దర్శించడం సాధ్యమవుతుంది అని చెప్పారు బాబా. అలాగే ఈ 7 ముడతల్లో ప్రతి ముడత తొలగిపోయినప్పుడు ఇతడికి 7 విజయాలు సాధిస్తాయి అన్నారు. అంటే ఒక్కొక్క మడత తొలగినప్పుడు 7 విజయాలు సాధిస్తాయి. ఆ 7 గురించి కూడా బాబా చెప్పారు. మొట్టమొదటిది ఆ ముడి ఊడిపోతుంది. రెండవది ఆ ముడి ఊడిపోగానే ఆ పొర విడిపోతుంది. అంటే ఇంకా 6 ముడతలే మిగిలి ఉంటాయి ఆ వస్త్రానికి. అది అలాగే మొదటి మూల కోరిక నాశనం అవుతుంది మొట్టమొదటి మడత ఊడిపోగానే. కోరిక ఎప్పుడైతే నాశనం అయిందో సంబంధిత సంస్కారం నిర్మూలించబడుతుంది. అలాగే మొదటి రంగు తొలగిపోయింది, మొదటి రంధ్రము ద్వారా మనం ప్రవేశించడం మొదలయ్యింది. అలాగే సంబంధిత భూమికలోనికి ప్రవేశించాం. ఇది 7 రకాలుగా బాబా 7 విజయాలు అన్నారు. అది ఒక్క విజయమే కాదు, 7 విజయాలు కలిసినటువంటిది అన్నారు. సో 1, 2, 3, 4 భూమికలు గురించి కూడా బాబా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఈ 4వ భూమికలో పెద్ద ప్రమాదము పొంచి ఉంటుంది అని మనం చాలా ఎక్కువగా దీని గురించి చెప్పుకున్నాం. ఇది ఇక్కడ సద్గురువులు ఎప్పుడు కూడా నిఘా వేసి ఉంచుతారు. ఈ 4వ భూమికలో ఉండేటువంటివి ఈ జీవాత్మలు ప్రమాదం బారిన పడకుండా. ఇప్పటికే చాలా వివరంగా మనం చదువుకుంటూ వచ్చాం. అలాగే కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసం, ఇది 4 రకాలుగా ఉంటుందన్నారు. మనందరికీ స్థూల భూమికలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేధోపరమైన కన్విక్షన్ ఉంటుంది. మనంతా పుస్తకాలు చదివేసి గాడ్ స్పీక్స్, డిస్కోర్సెస్, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి కన్విక్షనే మనకి ఉంటుంది. అది అయితే భూమికలలో ప్రవేశించిన వాళ్ళకి 3 రకాలుగా ఉంటుంది ఆ దృఢ విశ్వాసము. ఉదాహరణకి చెప్తున్నారు కన్విక్షన్ బై ఇంట్యూటివ్ పర్సెప్షన్. అది అంటే 1 నుంచి 5వ భూమిక వరకు ఉండేవాడికి లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం ద్వారా కలిగినటువంటి కన్విక్షన్. అది అంటే లోపల నుంచి వస్తుంది ఆ కన్విక్షన్, బుర్ర నుంచి రాదు, మెదడు నుంచి కాదు, మైండ్ నుంచి కాదు. అది నెక్స్ట్ రెండవది 6వ భూమిక వాడికి కళ్ళెదురుగుంటా ముఖాముఖి భగవంతుడి దర్శనం, దాని ద్వారా ఆ కన్విక్షన్. ఇంకా వాడికి డౌట్లు ఫెయిత్లు ఇవేమీ అక్కర్లా, డైరెక్ట్గా కళ్ళెదురుగుంటా కనపడేస్తూ ఉంటాడు వాడు. అది కూడా చాలా వివరంగా బాబా చెప్పారు, మనం కూడా చాలా డీటెయిల్గా చర్చించుకున్నాము. కన్విక్షన్ బై యాక్చువల్ ఎక్స్పీరియన్స్, అది 3వ రకమైనటువంటి అది. అంటే అది వాస్తవంగా భగవంతుడు అయిపోవడము,
అంటే 6వ భూమికను దాటి 7లోనికి ప్రవేశించినప్పుడు ఇది అది అనుభవం ద్వారా ఇలా చూసుకుంటే నేను భగవంతుణ్ణి సుమా అని తెలుసుకునేటువంటిది. బాబా ఏమన్నారు, 6వ భూమిక నుంచి 7వ భూమికకు వెళ్ళాలంటే సద్గురువు యొక్క సహాయము తప్పనిసరి అన్నారు. అలాగే 5 నుంచి 6వ భూమికలోకి రావాలన్నా సర్వసాధారణముగా సద్గురువు యొక్క సహాయము వలననే సాధ్యమవుతుంది. అయితే అరుదుగా కొంతమంది ఆత్మలు తమ స్వంత ప్రయత్నం మీద 5 నుంచి 6వ భూమికలోకి ప్రవేశించగలరు. మరొక సందర్భంలో అరబిందో అటువంటి అరుదైన ఆత్మ అన్నారు. అంటే సొంత ప్రయత్నం మీద అతను 6వ భూమిక వరకు వచ్చేసాడు. కానీ 6 నుంచి 7 వరకు బాబాయే సహాయం చేశారు. అతనికి చెప్పారు కూడా బాబా, నేను అరబిందోని ఇప్పుడు 6 నుంచి 7వ భూమికలోనికి నెడుతూ ఉన్నాను అని చెప్పారు. ఇది సార్. అయితే చివరిలో బాబా ఏం చెప్తున్నారంటే, సాధారణంగా 7వ భూమికలోనికి ప్రవేశించగానే అతనికి నేను భగవంతుడను అని అనుభవం మాత్రమే ఉంటుంది. సాధారణంగా 3-4 రోజుల్లో శరీరం విడిచిపెట్టేస్తాడు. కొన్ని అరుదైన సందర్భాలలో వాళ్ళు తిరిగి ఒక సద్గురువు యొక్క సహాయంతో సద్గురువుగా బాధ్యతను స్వీకరించగలుగుతాడు. అతనికి తన దైవీ చైతన్యాన్ని అట్టి పెట్టుకొని దానితో పాటుగా ఈ ప్రపంచం యొక్క చైతన్యాన్ని తిరిగి పొందుతాడు. వాళ్ళు సత్యము అనే సూర్యుడితో సమానం కాబట్టి వాళ్ళు కృప పడిన చోట అజ్ఞానము ఉండదు. వాళ్ళకు దయ కలిగితే, కృప కలిగితే ఎవరికైనా సరే లిప్త కాలములో బ్రహ్మానుభవమును ప్రసాదించగలడు. ఇది సార్ ఈ చాప్టర్లో. జై బాబా. జై బాబా. సో ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిందండి. సమరీ కూడా మనకి ముగించారు నాగేశ్వర గారు, చాప్టర్ సమరీ. సో ఇప్పుడు మనం సార్ పార్ట్ 8 నెక్స్ట్ చాప్టర్ లోకి అడుగు పెడుతున్నాం. దీనికి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ కూడా మీరు ఇస్తే. క్లుప్తంగా చెప్తానండి, ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్. అయితే ముందుగా ఒక మాట మనవి చేస్తాను అందరికీ కూడా. 8వ చాప్టర్ గాడ్ స్పీక్స్ గ్రంథానికి గుండెకాయ అని చెప్పచ్చు. అయితే దీనికి కొంత మినిమం క్రమశిక్షణ మనం అలవర్చుకోలేకపోతే దీనివల్ల ప్రయోజనం పోతుందండి. మనం ఈ సెషన్ తెల్లవారుజామున 5ంటికి లేపి, ఇప్పుడు నేనంటే రిటైర్ అయిపోయినాన్ని, చాలామంది పాపం హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైం వాళ్ళంతా కదా. అంచేత ఒక మినిమం డిసిప్లిన్ మనం పెట్టుకొని పూర్తిగా దీనిలో ఉండాలి. ఇది ఒక తపస్సుగా తీసుకుంటేనే ఉపయోగం అది, లేకపోతే దీని నుంచి పూర్తి ప్రయోజనాన్ని పొందలేం. అయితే తప్పనిసరిగా మనందరికీ కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, ప్రతి వారం మనం చేరలేము. అయితే ఆ చేరే ముందుగా ఆ ముందువన్నీ కూడా ఆడియోలు కనీసం విని అప్పుడు మనం చేరితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నా రిక్వెస్ట్. అయితే 8వ చాప్టర్ని అర్థం చేసుకుంటే గాడ్ స్పీక్స్ చాలా వరకు సమగ్రంగా మనం అర్థం చేసుకున్నట్టే అని. అయితే అందరూ పార్టిసిపేట్ చేయాలని నా కోరిక. ఎందుకని, దీని ప్రయోజనం ఏంటంటే నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను, మీకు తెలిసింది మీరు షేర్ చేయాలి. అందరూ కలగలిసి ఒకరినొకడు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే టైం ఇంపార్టెంట్, రెలవెన్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్దామండి. దీనిలో బాబా చాలా చాలా పదాలని కొత్తగా పరిచయం చేశారు, డీటెయిల్డ్గా అవన్నీ కూడా. ఉదాహరణకి ఎవ్రీథింగ్, నథింగ్, ఇవన్నీ కూడా బాబా చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ సహాయంతో మనం తెలుసుకుందాం. ఇందులో బాబా డిస్కస్ చేసింది ఉదాహరణకి భగవంతుని యొక్క స్థితులు, బియాండ్ గాడ్ స్టేట్, ఓం పాయింట్, విమ్, అలాగే నిద్రావస్థలు, భూమికలు, రకరకాల ప్రపంచాలు, అలాగే ఫనాఫిల్లా, బకాబిల్లా, అలాగే 4 ప్రయాణాలు, సద్గురువు, అవతారుడు, ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడి ఆదిమూల స్థుతి నుంచి అక్కడి నుంచి ఎలా బయలుదేరింది ఈ జీవాత్మ ప్రయాణం, ఆ విమ్ రావడము, పరిణామక్రమము, ఎన్వల్యూషను, రియలైజేషన్, మొత్తము టోటల్గా గాడ్స్ ఇప్పటిదాకా అంతా ప్రిపరేషనే మనకి. ఇందులో అసలు డిస్కషన్ అంతా కూడా 8th చాప్టర్లో
చేశారు. అంచేత నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అది ప్రయోజనకరంగా చేయాలి అని నేను కోరుతున్నాను సార్. ఎందుకంటే ప్రతి పదము కూడా అవసరమే, ఇందులో ఏది కూడా లైట్గా వదిలేసేది లేదు. జై బాబా సార్. జై బాబా సార్. అయితే మేము కంటిన్యూ చేస్తాం సార్. ఎస్ సార్. జై బాబా. జై బాబా. జై బాబమ్మ. జై బాబా ప్రారంభించండి. The beyond state of God, the first urge, the cycle of evolution and involution of consciousness. ఇది 8th చాప్టర్లో ఇప్పుడే నాగేశ్వరరావు గారు జిస్ట్ కూడా చెప్పారు మనకి. పరాత్పర పరబ్రహ్మ స్థితి, ఆ ఫస్ట్ అర్జ్, తర్వాత ఇన్వల్యూషన్, ఈ చైతన్యం సాగించినటువంటి ప్రయాణం గురించి ఈ చాప్టర్లో చెప్తున్నారు. ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితి గురించి బాబా మొదటగా చెప్తూ ఉన్నారు. టు బిగిన్ విత్ ద బిగినింగ్, there is the original state of the beyond state of God, or paratpara parabrahma. ప్రారంభానికి ముందు, ప్రారంభానికి అతీతంగా ఉన్న దానితో మనం మొదలు పెడితే, ఏమిటి బిగినింగ్కి ముందు ఏముంది అని మనం చెప్పుకోవడం మొదలు పెడితే, అక్కడ ఉన్నది ఏమిటట? భగవంతుని పరాత్పర స్థితి, పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆ స్థితి ఒక్కటే ఉంది. దిస్ ఈజ్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్, అది భగవంతుని యొక్క అసలైనటువంటి స్టేటు, యథార్థమైనటువంటి స్థితి. దాన్ని ఏమని చెప్పారు? గాడ్ ఈజ్ అంటే భగవంతుడు ఉన్నాడు. అది ఆదిమూల స్థితి, భగవంతుని యొక్క ఆదిమూల స్థితి. ఇన్ సూఫీ టర్మ్స్, ది స్టేట్ ఈజ్ సెడ్ టు బి ద స్టేట్ ఆఫ్ వరావల్ వరా. అయితే దీన్ని సూఫీ పరిభాషలో ఈ స్థితిని ఏమని పిలుస్తారంటే వరావుల్ వరా అంటారట. ఇన్ దిస్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్బౌండెడ్ అబ్సల్యూట్ వాక్యూమ్ ప్రివైల్స్. ఆ స్థితిలో, ఆ భగవంతుని గాడీ స్టేట్లో ఏముంటుందట? అక్కడ అపరిమితమైనటువంటి శుద్ధ శూన్యాకాశం వ్యాపించి ఉంటుంది. ఏమీ లేదు, వాక్యూమ్, అన్బౌండెడ్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఉంది అక్కడ. In this absolute vacuum, there is neither any manifestation of the conscious or unconscious state of God, nor is there manifestation of the consciousness or unconsciousness of God. ఈ స్టేట్లో ఎలాంటి స్టేట్ ఇది? బాబా చెబుతా ఉన్నారు దాని లక్షణాలు. ఈ శుద్ధ శూన్యాకాశంలో భగవంతుడికి ఎరుకగల స్థితి, ఎరుకలేని స్థితి రెండు వ్యక్తం కావడం లేదు. ఎరుకగల స్థితి, ఎరుకలేని స్థితి రెండు ప్రకటితం కావడం లేదు. అలాగే భగవంతుని యొక్క చైతన్యం గాని అచైతన్యం గాని అది వ్యక్తం కావడం లేదు. చైతన్యము కనిపించడం లేదు, అచైతన్యము ప్రకటితం కావడం లేదు. Neither is there the unlimited I, the divine ego, or the universal ego, nor is there the limited I or the individual ego. అక్కడ అపరిమితమైన నేను అంటే దైవీ అహం, విశ్వాత్మక అహం, ఐఆమ్ గాడ్ స్టేట్లో ఉండేటువంటి ఆ విశ్వాత్మక అహము లేదు, పరిమితమైన అహం లేదా వ్యక్తిగత అహం ఏది లేదు. అది లేదు, ఇది లేదు. Neither is there unbounded energy, nor is there limited energy. ఇంకా చెప్తున్నారు అక్కడ విశ్వాత్మకమైనటువంటి అపరిమితమైనటువంటి ప్రాణశక్తి లేదు, అలాగే పరిమితమైనటువంటి శక్తి లేదు, రెండూ లేవు. నేదర్ ఈజ్ దేర్ ద యూనివర్సల్ బాడీ, ద మహాకారణ శరీర్, నార్ ఈజ్ దేర్ ద లిమిటెడ్ బాడీ. అలాగే అక్కడ విశ్వాత్మకమైనటువంటి శరీరము, దాన్నే మహాకారణ శరీరం అన్నారు, అది లేదు,
పరిమితమైనటువంటి శరీరము లేదు, రెండు లేవు. నెయిదర్ దేర్ ఆర్ దేర్ యూనివర్సెస్ నార్ ఆర్ దేర్ వరల్డ్స్. అలాగే విశ్వాలు లేవు, ప్రపంచాలు లేవు. దేర్ ఇస్ నాట్ ఈవెన్ కాన్షియస్నెస్ ఆఫ్ ఎయిదర్ ద కాన్షియస్నెస్ మహాచైతన్య ఆర్ ఆఫ్ ది అన్కాన్షియస్నెస్. అయితే ఆ అనంత చైతన్యానికి ఉండేటువంటి ఆ మహాచైతన్యం ఉందా? అది లేదు. అలాగే పూర్తిగా తెలియనటువంటి అన్కాన్షియస్నెస్ ఉందా? అది లేదు. ఈ 3 పేరాల్లో బాబా చెప్పేది ఏంటంటే, సృష్టికి ముందు, ప్రారంభానికి ముందు ఉన్నది భగవంతుని యొక్క పరాత్పర స్థితి ఒకటే. ఆ స్థితిని గాడీస్ అని పిలిచారు, ఆది మూల స్థితిని. దీన్ని సూఫీ పరిభాషలో వరా ఉల్ వరా అంటారని చెప్పారు. ఈ గాడీ స్టేట్ లో ఉన్నది ఒక్కటే, శుద్ధ శూన్యాకాశ స్థితి. ఆ స్థితిలో ఎరుకగల స్థితి, ఎరుకలేని స్థితి వ్యక్తం కాలేదు. చైతన్యము అచైతన్యము వ్యక్తం కాలేదు. పరిమితమైన అహము, అపరిమితమైన అహము రెండు వ్యక్తం కాలేదు. అలాగే విశ్వాత్మక మనస్సు లేదు, పరిమితమైన మనస్సు లేదు. అపరిమితమైన ప్రాణశక్తి లేదు, పరిమితమైన ప్రాణశక్తి లేదు. విశ్వాత్మక శరీరము, మహాకారణ శరీరము లేదు, పరిమితమైన శరీరము లేదు. విశ్వాలు లేవు, ప్రపంచాలు లేవు. చివరికి అనంత చైతన్యానికి ఉండేటువంటి మహా చైతన్యం కూడా లేదు. అలాగే అచైతన్యం కూడా లేదు అని బాబా ఆ స్టేట్ గురించి వివరణ ఇచ్చారు. ఇదే మన నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? జై బాబా. ఇక్కడ లేదు అంటున్నారు అంటే మేనిఫెస్ట్ అవ్వట్లేదని అర్థం అండి? అసలు లేనే లేదనా? మేనిఫెస్ట్ అవ్వడం లేదు, బయటికి కనపడడం లేదు, వ్యక్తం కావడం. ఓకే ఓకే. జై బాబా. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చండి. అన్ని రకాల నగలు, ముక్కు పుడక నుంచి వడ్డానం వరకు అన్ని రకాల నగలు ఒక బాక్సులో పెట్టి తాళం వేసి ఉంటే దానిలో ఉన్నవి ఎలా వ్యక్తం కావా అలాగా ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతునికి ఉన్నటువంటి సమస్త లక్షణాలు కూడా వ్యక్తం కాకుండా నిగూఢంగా ఉన్నాయి అని అర్థం. జై బాబా. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారు? ఓకే. సో ప్రస్తుతం నాగేశ్వరరావు గారు లేరు కాబట్టి నేను ఒక జస్ట్ సమ్మరీ ఇస్తానండి. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ కి మూవ్. సో గౌరీ గారు పూర్తిగా వివరించారు దీన్ని. సో ఈ 3 పారాగ్రాఫ్లో చెప్తుంది ఏంటంటే, సృష్టి ప్రారంభానికి, ఇక్కడ బిగినింగ్ అంటే బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. సో సృష్టి ప్రారంభం అవటానికి ముందు భగవంతుడి స్థితి ఉంది అంటే, సృష్టి అంతా రాకుండా ఉండడానికి ముందు భగవంతుడు ఉన్నాడు. అయితే ఆ ఉన్న భగవంతుల్లో అసలు ఏ స్థితితో ఇది ప్రారంభమైంది అనేది ఇక్కడ చెప్పారు. అది పరాత్పర పరబ్రహ్మ స్థితి అని వేదాంతంలో పిలిచేటువంటి స్థితితో ఇది ప్రారంభమైంది. అక్కడ ఏముంటుంది అంటే భగవంతుడు మాత్రమే ఉంటాడు. గాడ్ ఈజ్ అని దీన్ని, ఆ స్థితిని చెప్తారు. ఇంకేముంది అంటే ఇంకా మరి ఏ విషయం కూడా మనం మాట్లాడడానికి కూడా వీలవదు. భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పగలం. అటువంటి స్థితి ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితి, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. దీన్ని సూఫీలో ఈ వారావుల్ వారా అంటారని కూడా చెప్పారు. అయితే దాన్ని చెప్తూ ఈ గాడీ స్టేట్ అనేది అబ్సల్యూట్ వాక్యూమ్ ఉంటుంది. అంటే అక్కడ ఏముంటుంది అంటే ఏమీ ఉండదు. అది ఒక శూన్యాకాశం ఉంటుంది, శుద్ధ శూన్యాకాశం. అంటే ఏమీ ఎలా అయితే శూన్యం అంటే మనకి ఏమీ లేదు అని అర్థం, అది ప్రివైల్ అయి ఉంటుంది. అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పగలం కానీ మరి ఏది కూడా అతనిలో ఇంకేం కనిపించదు అనమాట మనం. అయితే మరి అది ఎలా ఉంటుందో వివరించారు ఇక్కడ. ఆ అబ్సల్యూట్ వాల్యూమ్ లో ఏముంటుంది అంటే అబ్సల్యూట్ వాక్యూమ్ అని చెప్పడంలో దాని అర్థం ఏంటంటే, అక్కడ ఎటువంటి మేనిఫెస్టేషన్స్ ఉండవు దేనికి సంబంధించి. అంటే భగవంతుడి యొక్క కాన్షియస్ అన్కాన్షియస్ స్టేట్ కి సంబంధించి కానీ, లేదా చైతన్యం లేకపోవడం అనే స్థితి కానీ, ఏదైతే అని మనం చెప్తున్నామో డివైన్ ఈగో,
ఆర్ యూనివర్సల్ ఇండివిజువల్ ఈగో. సాధారణంగా ఇక్కడ డివైన్ ఈగో ఆర్ ఇండివిజువల్ ఈగో, ఈ 2 టర్మ్స్ ఎలా వాడతామంటే ఒక మనకందరికీ ఉండేది ఇండివిజువల్ ఈగో ఉంటుంది. స్పిరిచువల్ గాడ్ రియలైజ్డ్ సోల్స్ అయినటువంటి అవతారుడికి, సద్గురువుకి యూనివర్సల్ ఈగో ఉంటుంది, డివైన్ ఈగో ఉంటుంది. సో ఆ రకంగా ఏది మేనిఫెస్ట్ అయి ఉండదు అక్కడ. ఆ రెండు కూడా ఆ స్థితిలో ఉన్నాయని చెప్పలేము, ఆ రెండు కూడా ఉండవు. అలాగే నెక్స్ట్ మనల్ని అంటే ఇదంతా కూడా మీరు ఒక ఇండివిజువల్ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, సాధారణంగా మనకి కాన్షియస్నెస్ ముందు ఉంటుంది, తర్వాత ఈగో ఉంటుంది, తర్వాత మైండ్ ఉంటుంది, తర్వాత ఎనర్జీ ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది. మన హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా కూడా ఒక స్ట్రక్చర్ అలాగే ఉంటుంది మనకి. సోల్, కాన్షియస్నెస్, నెక్స్ట్ ఈగో, నెక్స్ట్ మైండ్, ఎనర్జీ, బాడీ. ఇది ఇండివిజువల్ లెవెల్లోనే ఇలాగే ఉంటుంది, యూనివర్సల్ లెవెల్లో కూడా అలాగే ఉంటుంది. అయితే ఇవేవి కూడా లేవు అంటే ఓవరాల్ గా ఏంటంటే క్రియేషన్ లేదు, ఇంకా క్రియేషన్ ఏమీ రాలేదు, ఓన్లీ గాడ్ మాత్రమే ఉన్నాడు, ఇంకేవీ లేవు అని చెప్పడానికి అతను ఒక్కొక్కటిగా ఒక్కొక్క కేటగిరీని చెప్తూ వస్తూ ఉన్నారు. అదండి ఈ 3 పారాగ్రాఫ్స్ లో చెప్పింది. మనం 4 మినిట్సే ఉంది. సో ఏదైనా ఇంకా డిస్కస్ చేద్దామంటే చేద్దామండి. ఓకే, అయితే గోపాలకృష్ణ గారు, ఇది చిన్న పారాగ్రాఫ్స్ కాబట్టి సార్ అక్కడ అంటే ఏమీ లేవు అనా ఏమీ వ్యక్తం కావు అనా సార్ అక్కడ? అంటే ఏది వ్యక్తం, మేనిఫెస్టేషన్ అని చెప్పారు కదా, ఏది వ్యక్తమే లేదు, అంతా కూడా భగవంతుడి లోపల నిగూఢంగా లేటెంట్ గా ఉంది. గౌరీ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే కదా, అన్ని కూడా బాక్స్ లో ఉన్నా అది క్లోజ్ చేసి ఉంది. అంటే మన దృష్టిలో లిమిటే కదా, ఇది కనిపించట్లేదు అంటే ఏది లేదు అని. కానీ లేదా అంటే ఉన్నాయి, బట్ లేటెంట్ గా ఉన్నాయి, వ్యక్తమై లేవు, అవ్యక్తంగా ఉన్నాయి. అయితే ఆ పద పరిచయాలన్నీ చేస్తారు నెక్స్ట్ కమింగ్ పారాగ్రాఫ్స్ లో. ఇక్కడ అన్బౌండెడ్ అన్నారు కదండి, అన్బౌండెడ్ అబ్సల్యూట్ అంటే దానికి ఇది బౌండరీస్ లేవని కదా అతని యొక్క ఇది. అవునండి, అన్బౌండెడ్ అబ్సల్యూట్ వాక్యూమ్ అంటే ఇంకా పరిమితులు లేదు, ఎక్కడ ఎటువంటి హద్దులు లేవు, కేవలం భగవంతుడు మాత్రమే ఉన్నాడు, అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ఆఫ్ గాడ్. అంటే మనం ఇక్కడ వాక్యూమ్ ని అంటే ఇంటర్ప్రిట్ చేసుకునేటప్పుడు ఏది మేనిఫెస్ట్ అయ్యలేదు అని అనుకుంటే సరిపోతుంది, ఖాళీగా ఉంది అంతవరకు తీసుకుంటే మనకు అర్థమవుతుంది అనుకున్నాను. అంటే అట్లీస్ట్ మనం పర్సీవ్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అండి. అంటే వ్యక్తం అవ్వకపోవడం అని అంటే దాంట్లో అవన్నీ ఉన్నాయి, కానీ మనం వెళ్ళి చూసినా దానంతట అది ఎగ్జిబిట్ అయ్యేంత వరకు, అంటే మేనిఫెస్ట్ అయ్యేంత వరకు మనకి కనపడవు. అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉన్నది, విత్తనంలో చెట్టు ఉన్నది, ఆ చెట్టుకు వచ్చేటువంటి కాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, మళ్ళీ విత్తనాలు ఉన్నాయి, కానీ విత్తనం లోపలికి వెళ్ళి మీరు చూస్తే ఏవి కనపడవు, అది వ్యక్తమయ్యేటప్పుడే కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి అలాగా వ్యక్తం కానకుండా ఉన్నంత వరకు కూడా దాంట్లో మరి ఉన్నవి ఏవి మనకి కనపడవు కాబట్టి, అంటే మేనిఫెస్ట్ అయ్యేంత వరకు ఏవి కనపడవు కాబట్టి అక్కడ ఏమీ లేదు అని తీసుకుంటాం. కానీ నిజానికి అది ఉంటేనే మిగతావన్నీ వస్తాయి. అందులో మనం చూసినప్పుడు ఏమీ లేదని, ఆ విత్తనంలో ఏమీ లేదు కాబట్టి ఇవేమీ లేవని మనం చెప్పలేము. ఎందుకనంటే బయటకు వచ్చినటువంటి చెట్టుకు కానీ, మళ్ళీ దాని నుంచి వచ్చేటువంటి ప్రతిదానికి, పళ్ళుకి లేకపోతే ఆ పళ్ళ నుంచి వచ్చిన విత్తనాలకి అన్నిటికీ మూలం విత్తనమే. కానీ ఆ విత్తనానికి విత్తనంగా మనం విత్తనాన్ని విత్తనంగా చూస్తే లోపల ఏమీ లేవు లోపల. అది అలా తీసుకుంటే ఇంకా వ్యక్తపడకపోవడం అన్నటువంటిది ఇంకా మరి కొంచెం బాగా అర్థం అవచ్చండి. బాగుంది సార్. జై బాబా. అయితే సమయం 6 అవుతుందండి. మనం ఈ చాప్టర్ లో 3 పారాగ్రాఫ్స్ కంప్లీట్ చేసాం. సో మిగిలినవి వచ్చే వారం మనం కొనసాగిద్దామండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై మెహర్ బాబా అండి.